ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో చాలామందికి ప్రముఖులకి ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులకి, మహానుభావులకి భారతరత్న అవార్డు దగ్గర నుంచి, పద్మ పురస్కారం దగ్గర నుంచి అనేక అవార్డులు, అనేక పురస్కారాలు అందజేస్తూ వస్తున్నారు. ఆ అవార్డులు, ఆ పురస్కారాలు ఆయా వ్యక్తులు ఆయా రంగాల్లో చేసిన విశిష్ట సేవలను గుర్తించి ప్రభుత్వాలు ఆ విధంగా అందజేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇతరులకు, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మార్గదర్శకంగా ఉండే విధంగా వారి చేసిన సేవలు మరింత విస్తృత స్థాయిలో తక్కిన వారు కూడా చేసే విధంగా అవి ఆ పురస్కారాలను అందజేస్తూ వస్తున్నారు. అలాగే వివిధ సంస్థలు, చాలా ప్రముఖులైనటువంటి వ్యక్తులకి అవార్డులు కూడా ప్రదానం చేస్తూ వస్తున్నారు. అవి కూడా ఆ రంగాల్లో, అంటే సేవా రంగం అయితేనేమి, సాహిత్య రంగం అయితేనేమి, నటనా రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, ఇలా రంగాల వారీగా ఆయా రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన దానికి గుర్తింపుగా వాళ్ళకి ఆ అవార్డులు, పురస్కారాలు ప్రదానం చేసి వాళ్ళని గౌరవించడం ఒక సంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తుంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా అది కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కర్ణాటకలోని ఒక మఠం, శ్రీకృష్ణ మఠం, అభినవ శ్రీకృష్ణ దేవరాయ అన్న బిరుదు అందజేసింది, ప్రదానం చేసింది. శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాషకి ఎనలేని సేవలు అందించారు. పవన్ కళ్యాణ్కి శ్రీకృష్ణ దేవరాయల పురస్కారం అందజేయడంలో అసలు ఏంటి రహస్యం, ఎందుకు అందజేశారు? శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాష అభివృద్ధికి ఎలాంటి సేవలు చేశారు, పవన్ కళ్యాణ్ తెలుగు భాషకి ఎలాంటి సేవలు చేశారు అనేది ఒకసారి పరిశీలిద్దాం. 15-16 శతాబ్దాల కాలంలోనే శ్రీకృష్ణ దేవరాయలు ప్రాంతీయ భాషగా ఉన్నటువంటి తెలుగు భాషని ప్రపంచ స్థాయి భాషగా తీర్చిదిద్దారు. ఆ విధంగా దానికి ప్రాచుర్యం కల్పించాడు. స్వతహాగా ఆయన తులు భాషకు సంబంధించిన పరిపాలకుడు అయినప్పటికీ తెలుగు భాష మీద ఉన్న మక్కువతో, తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో ఆయన తెలుగు భాషని రాజభాషగా కూడా చేశారు. ఆ విధంగా తెలుగు భాషని గౌరవించడం ఆయన చేస్తూ వచ్చారు. అంతేకాకుండా ఆయన పరిపాలన కాలంలో అష్ట దిగ్గజాలు అన్న ప్రఖ్యాతిగాంచినటువంటి కవులు, పండితులు కూడా ఉండేవాళ్ళు. అల్లసాని పెద్దన దగ్గర నుంచి తెనాలి రామకృష్ణుడి వరకు ఆయన అష్టదిగ్గజ కవుల్లో ప్రముఖులుగా ఉండేవాళ్ళు. భువన విజయం పేరుతో ఆయన నిర్వహించే సాహిత్య సభలు కానీ, సాహిత్యానికి సంబంధించినటువంటి చర్చలు కానీ, భువన విజయం పేరుతో ఆయన నిత్యం ఆయన పరిపాలన కాలంలో నిర్వహిస్తూ పండితులకి, కవులకి, కళాకారులకి ఆయన ఎనలేని గౌరవం ఇస్తూ వాళ్ళని ప్రముఖంగా చూస్తూ సమాజానికి వాళ్ళ సేవలు మరింతగా అందించే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చేవాళ్ళు. అందుకు ఆయనకి ఆంధ్ర భోజుడు అని ఇలాంటి చాలా బిరుదులు కూడా అందుకున్నారు. అలా శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాషకి ఎనలేని ప్రాముఖ్యతని తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో తెలుగు భాషని నిలబెట్టిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో మన శ్రీకృష్ణ దేవరాయలు ఒకరు. ఆయన స్వతహాగా కవి, పండితుడే కాకుండా ఆయన సంస్కృతంలో కూడా మహా నిష్ణాతుడు. ఆయన అనేక కావ్యాలు కూడా రచించారు. అందులో ఆముక్త మాల్యద అన్నది చాలా ప్రసిద్ధమైన కావ్యం. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ప్రబంధానికి సంబంధించినటువంటి ఒక గొప్ప కార్యాచరణ కూడా జరిగింది. ప్రబంధ యుగం అక్కడి నుంచి మొదలైందని కూడా చాలామంది కవులు, పండితులు చెప్తూ వస్తారు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగుని కీర్తించి ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ దేవరాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు భాషకి
ఆయన ఎన్నో రకాల సేవలు అందించిన గొప్ప వ్యక్తి, పరిపాలకుడు కూడా. అయితే పవన్ కళ్యాణ్ తెలుగు భాషకి ఎలాంటి సేవలు చేశారు అన్నది కూడా ఇప్పుడు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అభినవ శ్రీకృష్ణ దేవరాయలుగా ఆయన బిరుదు స్వీకరించిన నాటి నుంచి ఈ చర్చ అటు సోషల్ మీడియాలో కానీ ఇటు ప్రధాన మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఉప ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన నాటి వరకు తెలుగు భాష గురించి కానీ, తెలుగు ప్రస్తావన గురించి కానీ, తెలుగు ప్రాశస్త్యం గురించి కానీ, తెలుగు సాహిత్యం గొప్పతనం గురించి కానీ, తెలుగు భాష ఎలా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి అన్న విషయంలో కానీ ఏనాడు ప్రస్తావించింది లేదు, మాట్లాడింది లేదు. పేరుకి ఆయన లక్షల పుస్తకాలు చదువుకున్నాను, నేను చదవని పుస్తకం లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ తెలుగు భాష గురించి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దాన్ని ఏ విధంగా సుస్థిరంగా జనాలలో నాటుకునే విధంగా చేయాలి, గ్లోబలైజేషన్ నేపథ్యంలో మిగతా తక్కిన భాషల ప్రభావం అత్యధికంగా తెలుగు భాష మీద పడుతున్న నేపథ్యంలో తెలుగు భాషని ఏ విధంగా కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి అన్న అంశంలో ఏనాడు కూడా ఆయన ఒక సుస్థిరమైనటువంటి నిర్ణయం తీసుకునింది లేదు, దాని గురించి ప్రస్తావన చేసింది కూడా లేదు. ప్రత్యేకించి ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి తెలుగు భాషకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి కాబట్టి తెలుగు భాషని, తెలుగు ప్రాశస్త్యాన్ని, తెలుగు గొప్పతనాన్ని నాశనం కాకుండా, అంటే ప్రపంచ భాషల్లో తట్టుకుని నిలబడే విధంగా 10 కాలాల పాటు తెలుగు భాష ప్రజల్లో నానే విధంగా తెలుగు భాషని కాపాడుకోవడానికి ఆయన చేసినటువంటి నిర్ణయాలు కానీ, ప్రభుత్వంలో కానీ, క్యాబినెట్లో కానీ చర్చించిన దాఖలాలు కూడా లేవు. ఇది ఒకవైపు అయితే, తెలుగు భాష గురించి ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్ దానికి దక్షిణాదికి కానీ, తెలుగు భాషకు కానీ, తెలుగు గడ్డకు కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి హిందీ భాష గురించి, హిందీ భాష గొప్పతనం గురించి ప్రస్తావిస్తూ రాజకీయం మరోవైపు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు ఉత్తరాదికి సంబంధించినటువంటి హిందీ భాష గురించి ఆయన భుజాన వేసుకుని ఊరూరు తిరుగుతూ ఏ సభలకు వెళ్ళినా హిందీ భాష గురించే ప్రస్తావించారు. కానీ తెలుగు భాష గురించిన ప్రస్తావన ఎక్కడ చేసిన సందర్భాలు కూడా లేవు. మరి ఇలాంటి నేపథ్యంలో అభినవ శ్రీకృష్ణ దేవరాయ అన్న బిరుదు పవన్ కళ్యాణ్కి ఇవ్వడంలో ఏ విధమైన సముచితం ఉంది? అది గౌరవప్రదమైనదేనా? తెలుగు భాష గురించి, దాని గొప్పతనాన్ని గురించి ఏనాడు ప్రస్తావించని, దాని గురించి పని చేయనటువంటి వ్యక్తికి ఇలాంటి బిరుదు ఇవ్వడం ఏంటి అన్న చర్చ, విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.